అడిగేవానికి నేను ఇస్తాను అంటున్నాడు. అంటే ఎలా అడగాలి? దేవుని దగ్గర నుంచి ఏం అడగాలి, ఎందుకు అడగాలి? ఈ ప్రశ్నలకు మన సమాధానం ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మోషే దగ్గరికి వెళ్ళాలి. మోషే దేవుణ్ణేమో దేవా నువ్వే కావాలి ప్రభు అని అడిగాడు. ఇజ్రాయెల్ ప్రజలేమో ఆహారం లేకపోతే ఆహారం అడిగారు, నీరు లేకపోతే నీరు అడిగారు. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే మరణం వచ్చేసిన ప్రభు మమ్మల్ని తప్పించాడు. వీళ్ళు అడగడానికి ఆయన అడగడానికి చాలా వ్యత్యాసం. దాని అర్థం ఏంటంటే దేవుని దగ్గర రక్షణ ఉంది, దేవుని దగ్గర ఆహారం ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:19 క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరం తీర్చబడును. సో నువ్వు దాని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. అలాగే లోకాసు వార్తలో 6వ అధ్యాయంలో మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా నీకు లభ్యమవుతాయి అని అంటారు. అంటే నీతిని, నా రాజ్యాన్ని వెతికినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏం కలుగుతుంది అని అంటే అవన్నీ లభ్యమవుతాయి. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి వాటి కోసమే మనం అడగటం అయితే ఆ అడగటంలో విశ్వాసం ఉండదు, ఆ అడగటంలో ఎక్కువ కాలం ప్రయాణం ఉండదు. దేవుడే కావాలి అనేటటువంటి ఆ విశ్వాసంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడే నాకు నిత్యం కావాలి, దేవునితోనే నేను అనుసంధానం అవుతాను, దేవునితోనే నేను ఒక సహవాసం చేస్తాను, కాబట్టి నాకు దేవుడు కావాలి. దావీదు గారి ప్రార్థన కూడా అదే, ప్రభువా నీ మార్గాలు నాకు తెలియపరచను, అప్పుడు నేను స్థిరపడిపోతాను నేను. అలాగే మోషే గారి ప్రార్థన కూడా అదే. వీళ్ళిరువురు అడగటం ఏంటంటే ప్రభువా నీవు కావాలి, నీ ప్రసన్నత కావాలి, నిన్ను తెలుసుకోవాలి, నీతో నడవాలి, నీతో జీవించాలి, నీతో అడుగులు వేయాలి, ఈ భూ సంబంధమైన జీవితాన్ని నీతో ఎలా ప్రయాణం చేయాలి, ఏ విధంగా అడగాలి, ఏ విధంగా మేము ఈ జీవన విధానాన్ని కొనసాగించాలి అనేటటువంటి అన్వేషణ వీరు దేవుని దగ్గర ప్రార్థనా రూపంలో పెట్టారు. ఈ రోజున అడగటం అనంటే చాలా మట్టుకు ఏమైపోయింది అని అంటే చిన్న స్థాయిలో అడుగుతూ ఉన్నారు. ఏమైనా బట్టలు, ప్రభు ఉద్యోగమి, వ్యాపారమి, వివాహమి, బిడ్డలు లేవు, ఆహారాన్ని ఇవ్వు, ఇళ్ళనివ్వు, స్థలాలనివ్వు, పొలాలనివ్వు, విజయాన్నివ్వు అని అడుగుతున్నారు. అంటే ఇవి అడగటం తప్ప కాదు, ఆయన కాక ఇంకెవరిని అడుగుతాం, ఆయన్ని అడుగుతాం. బట్ కాకపోతే దీనికంటే శ్రేష్టమైన అంశం ఏంటంటే దేవుణ్ణి అడగటం. ప్రభువా నీవు ఎలా ఉంటావో, నీ ఇష్టం ఏంటో, నీ శక్తి ఏంటో, నీ బలం ఏంటో, ప్రభువా నీ ప్రేమ ఏంటో నాకు తెలియపరచండి నాయన అని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడగటం మొదలు పెడతావో దేవుడు అత్యంత త్వరగా దేవుడు నీ సమీపంలోకి వచ్చేస్తాడు. అందుకే అడిగితే ఖచ్చితంగా నేను ఇస్తాను. వెతుకు, ఏం వెతకాలి? లోక సంబంధమైన విషయాలు కాదు. కానీ నేనేమంటానంటే లోక సంబంధమైనటువంటి విషయాలు ఏదైతే నువ్వు వెతుకుతావో అది దొరకదని నేను. ఇజ్రాయేల్ ప్రజలు ఆహారాన్ని వెతికారు, ఆహారం దొరికింది, నీటిని వెతికారు, నీటి ఏదైతే నువ్వు కోరుకుంటావో సో దాన్ని సంపాదిస్తావు, దాన్ని దొరుకుతుంది. బట్ కాకపోతే నువ్వు వెతికేది దేవుణ్ణి వెతికితే నన్ను వెతుకువానికి నేను దొరుకుతానంట, నన్ను వెతుకువానికి నేను దొరుకుతాను. అందుకనే నీకు తలుపులు తెరుస్తాను, పరలోక రాజ్యమైనటువంటి ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి తలుపులు తెరుస్తాను, అయితే నువ్వు తట్టాలి అని అంటున్నాడు. అడుగుటం నువ్వు చేసే పని, ఇవ్వటం ఆయన చేసే పని, వెతకటం నీ పని, దొరకటం ఆయన పని, తట్టే పని నీ పని, తెరిచే పని ఆయన పని. ఈ 3 పనులు కనుక నువ్వు చేస్తే, ఈ 3 పనులు నువ్వు పెట్టుకుంటే, దేవుడు ఆ 3 పనులు పెట్టుకుంటే నీ జీవితం దైవికమైనటువంటి శ్రేష్టమైనటువంటి తరగతిలోకి వెళ్తావు. అలాంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.